సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు. అలా ఆ మాటలు చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గరలో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు. తలపైకెత్తి నిలబడ్డాడు. బావా అడిగో సైంధవుడు కొట్టేయి అన్నాడు. బాణం వేసి వెంటనే తలని కొట్టాడు. కొట్టగానే మాయాతిబిరాన్ని తొలగించాడు. చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు, మళ్ళీ సూర్యుడు పైకి వచ్చాడు. అమ్మా మనం పొరపాటు పడ్డాను రా, సూర్యాస్తమయం అవ్వలేదనుకుంటున్నారు. సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల నూరు వక్కలైపోతుంది. ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు, వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయద్రథుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరం అని పలికింది. ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడు ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు, ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 వక్కలైపోతుంది అన్నాడు. ఎవడు తల కొట్టేస్తాడో తల కొట్టి కింద పడే